హాయ్, ఈరోజు లాప్రోస్కోపిక్ ఓవేరియన్ డ్రిల్లింగ్ అంటే ఏంటి, అది యూజువల్లీ ఎవరికి సజెస్ట్ చేస్తారో తెలుసుకుందాం. నా దగ్గర ఒక పేషెంట్ ఉన్నారు. షీఈ్ అరౌండ్ 25 years, మ్యారేజ్ అయ్యి 3-4 years అవుతుంది. అండ్ షీ హ్యాస్ ఎ హిస్టరీ ఆఫ్ ఇరెగ్యులర్ సైకిల్స్. తనకి పీరియడ్స్ రెగ్యులర్గా రావు అండ్ షీఈ్ ఎ నోన్ కేస్ ఆఫ్ పీసీఓడి. ఇరెగ్యులర్ సైకిల్స్ ఉండటం వల్ల ఆమెకి ఓవ్యులేషన్ సరిగ్గా జరగకపోవడం వల్ల షీఈ్ అనేబుల్ టు కన్సీవ్, అందుకోసం అని వచ్చారు. సో ఇనీషియలీ వాళ్ళకి ఏంటంటే వర్కప్ చేసినప్పుడు ఆల్ ద హార్మోన్స్ ఆర్ సజెస్టివ్ ఆఫ్ పీసీఓఎస్ చేంజెస్. సో ఆమెకి ఇనీషియల్గా ఎగ్ డెవలప్మెంట్ కోసం టాబ్లెట్స్ స్టార్ట్ చేసాం. అయితే 1 month 2 months ట్రై చేసాం, కానీ ఇన్స్పైట్ ఆఫ్ ఇంక్రీజింగ్ డోస్ ఆఫ్ ద టాబ్లెట్స్ ఆమెకి ఎగ్ డెవలప్మెంట్ కానీ ఎగ్ రిలీజ్ కానీ జరగట్లేదు. దిస్ షోస్ దట్ ఓవరీస్ ఆర్ లిటిల్ రెసిస్టెంట్ అండ్ ద పేషెంట్ ఈస్ వెరీ లీన్. ఆమె వెయిట్ టు హైట్ రేషియో కూడా ఆల్మోస్ట్ ఇట్ ఈస్ అరౌండ్ 19-20 అంతే. సో అట్లాంటి పేషెంట్స్కి ఫర్ హూమ్ LH లెవెల్స్ ఆర్ వెరీ హై, దిస్ లాప్రోస్కోపిక్ ఓవేరియన్ డ్రిల్లింగ్ ఈజ్ సజెస్టెడ్. సో ఇదే పేషెంట్కి ఎనీవేస్ లాప్రోస్కోపీ సజెస్ట్ కూడా చేసాం కాబట్టి ఇదే సైకిల్లో హిస్ట్రోస్కోపీ కూడా చేసాం. హిస్ట్రోస్కోపీ అంటే ఏంటి, కెమెరాతో గర్భసంచి లోపల భాగంలోకి వెళ్ళి ఆ పొర అది ఎలా ఉంది, ఏమైనా చిన్న చిన్న పాలిప్స్ ఉన్నాయా, లైనింగ్ ఏమైనా ప్రాబ్లం కనిపిస్తుందా, ట్యూబల్ ఓపెనింగ్స్ ఎలా ఉన్నాయో చెక్ చేసాం. అట్ ద సేమ్ టైం ట్యూబ్స్ ఓపెన్ ఉన్నాయా లేదా కూడా లాప్రోస్కోపీ ద్వారా చెక్ చేసాం. సో దీనికి సంబంధించిన స్మాల్ వీడియో క్లిప్స్ అండ్ పిక్చర్స్ నేను ఈ వీడియోలో షేర్ చేస్తాను. ప్లీజ్ ఎంజాయ్. మీకు ఎప్పుడైనా ఇలాంటి ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నానికి కొంచెం డిఫికల్టీ ఉన్నా, if you have some queries about laparoscopy and hysteroscopy, you can see the video and know what do we do in this procedure. For more queries you can contact me. This is Dr. Shamla, gynecologist, Kompally.